తిరుపతిలో అక్రమ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేసీపీలతో మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. గంజాయి అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అక్రమ మద్యంపై నిఘా పెట్టి పట్టుకుంటామంటున్న ఎస్పీ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లాలో అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసిన పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులు వాటిని ఈరోజు తిరుపతిలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 40,000 రూపాయలు విలువ చేసే 40,000 సరుకు మొత్తం ఇక్కడ అధికారులు తీసుకువచ్చి దాదాపు 3.5 లక్ష ఇది 33 లక్షల విలువ చేస్తుందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఏదైతే మద్యం బాటిల్ ఉన్నాయో మద్యం బాటిల్ను పూర్తిగా రోడ్ రోలర్ నుంచి తీసుకొచ్చి రోడ్ రోలర్పై ఎక్కించి పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎవరైనా సరే అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవని చెప్పిన పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది. మరోవైపు ఎవరైనా సరే అక్రమార్కులు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మద్యం తీసుకొని వచ్చి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో బార్డర్ల నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలి వచ్చి జిల్లాలో పేర్లే పారుతోందని చెప్పిన వాదన వినిపిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం మందు గతంలో సరఫరా చేసిన నేపథ్యంలోనే ఈ పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు అన్నట్టు తెలుసు. సరే మొత్తం ఎంత మేర సరుకు మనం ధ్వంసం చేయడం సార్? జరిగిన ఎలక్షన్స్లో 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ విభాగాల నుండి పోలీస్ శాఖ వారు తిరుపతి పోలీస్ శాఖ వారు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 27,500 బాటిల్స్ని 300 కేసులు రిజిస్టర్ చేసి దాదాపు 5,600 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ వారు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో వీటిని కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత భద్రత కట్టుదిట్టం చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసే మద్యాన్ని కానీ ఐడి లిక్కర్ కానీ కంప్లీట్గా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకుంటాం. అంటే ప్రధానంగా గంజాయికి సంబంధించిన నా ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గంజాయి అరికట్టడానికి ఎలాంటి చర్యలు? గంజాయి అరికట్టడానికి ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవైపు అవగాహన కార్యక్రమాలతో పాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నింటిలో కూడా చెక్ చేస్తూ రాబోయే రోజుల్లో కంప్లీట్గా గాంజా ఎవరైతే చేస్తున్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హ్యాబిచువల్ అఫెండర్స్ మీద అవసరమైతే పిడియాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే గంజాయి కానీ లేదంటే అక్రమంగా మద్యం తీసుకొచ్చిన వారి మీద కఠిన చర్యలు తప్పవని చెప్పని ఎస్పీ చెప్తున్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఎవరైనా సరే పట్టుబడితే వారి మీద కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎస్పీ సుబ్రాయుడు తెలిపారు.